రేవంత్ పాలనలో సమస్యలకు నిలయంగా మారిన గురుకులలో వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు బీఆర్ఎస్ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. గురుకుల బాట పేరుతో గులాబీ నేతలు పలుచోట్ల గురుకులాలను సందర్శించారు. సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడుతున్న హాస్టళ్ల దయనీయ పరిస్థితిని కళ్లారా చూసి చలించిపోయారు. విద్యార్థి లోకానికి గులాబీ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. విద్యార్థులకు పట్టెడన్నం కూడా పెట్టలేని రేవంత్ సర్కారు తీరును బీఆర్ఎస్ నేతలు ఎండగట్టారు. రేవంత్ పాలనలో గురుకులాల్లో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. అన్నంలో పురుగులు, నీళ్ల సాంబారు, అపరిశుభ్ర వాతావరణంతో విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారు. ఫుడ్ పాయిజన్తో విద్యార్థుల ప్రాణాలు కూడా పోతున్నాయి. అయినా రేవంత్ సర్కార్ మొద్దునిద్ర వీడడం లేదు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి సరైన చర్యలు లేవు. ఈ నేపథ్యంలో గురుకులాల్లో వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు బీఆర్ఎస్ వినూత్న కార్యక్రమాన్ని తీసుకుంది. గురుకుల బాట పేరుతో పలుచోట్ల గురుకులాలను గులాబీ నేతలు సందర్శించారు. బీఆర్ఎస్ తరపున అన్ని విధాలా అండగా ఉంటామని అభయమిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో గురుకులాలను సందర్శించారు బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్. అక్కడ సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. వసతులను స్వయంగా పరిశీలించారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకే గురుకులాల బాట పట్టామని బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ తెలిపారు. ప్రతిపక్షాలపై ప్రభుత్వం నిరాధార ఆరోపణలు చేయడం మాని విద్యార్థుల బాగోగులు చూడాలని డిమాండ్ చేశారు. గురుకులాల్లోని సమస్యలపై అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని ఆర్ఎస్పీ చెప్పారు. విద్యార్థులకు కొన్ని సమస్యలున్నాయి. ముఖ్యంగా మెనూ ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు, తర్వాత స్పోర్ట్స్ డ్రెస్ ఇవన్నీ రాలేదని విద్యార్థులు చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ తెలంగాణలో ఇప్పటి వరకు దాదాపుగా 53 మంది విద్యార్థులు రకరకాల పాఠశాలలో చనిపోవడం జరిగింది. ఆ ప్రాణాలు కాపాడుకోవాలనే సదుద్దేశంతోనే పార్టీలకు అతీతంగా మరి బీఆర్ఎస్వి ఒక గురుకుల బాట ఏర్పాటు చేయాలని చెప్పేసి, స్కూల్కి ఇంకేమైనా అడిషనల్ సదుపాయాలు కావాలంటే ప్రభుత్వం నుంచి వచ్చినా రాకపోయినా తప్పకుండా మేము అందరం భిక్షాటన చేసినా కూడా ఈ పిల్లలను కాపాడుకుంటాం. ఆ విధంగానే స్కూల్ అంతా డెవలప్ అయింది. ఒకప్పుడు ఈ పరిస్థితిలో ఉండేది కాదు ఈ స్కూల్. ప్రభుత్వానికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, రాజకీయాలకు అతీతంగా ఈ గురుకుల పాఠశాలను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో గురుకులాల బాట పట్టారు గులాబీ నేతలు. గురుకుల బాట కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి హరిబాబు ఆధ్వర్యంలో పలు స్కూళ్లను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలేవైనా ఉంటే బీఆర్ఎస్ నేతలను సంప్రదించాలని విద్యార్థులకు భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ పాలనలో గురుకులాలు అధ్వానంగా తయారయ్యాయని హరిబాబు మండిపడ్డారు. ఈ ఏడాదిలో ఫుడ్ పాయిజన్ తో 48 మంది విద్యార్థులు చనిపోయారని, వారి చావుకు ప్రభుత్వమే కారణమని ధ్వజమెత్తారు. ఈరోజు బీఆర్ఎస్పీ గురుకుల బాట కార్యక్రమానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం భయభ్రాంతులకు గురవుతా ఉంది. విద్యా వ్యవస్థ కుంటుపడుతూ ఉంది. కాబట్టి గురుకుల పాఠశాలలో ఇప్పటికే అనేక మంది విద్యార్థుల చావులకు కారణమైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందించేంత వరకు బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి పక్షాన విద్యార్థుల తరఫున మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తూ, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని బోయినపల్లి గురుకుల పాఠశాలను మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పరిశీలించారు. విద్యార్థుల బాగోగులను అడిగి తెలుసుకున్నారు. గురుకుల విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని సుంకె రవిశంకర్ మండిపడ్డారు. మరి అనేక మంది ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, ప్రొఫెసర్స్గా, ఇంజనీర్లుగా, డాక్టర్లుగా మరి ఆ గత 10 ఏళ్లలో తీర్చిదిద్దితే 11 నెలల కాంగ్రెస్ పాలనలో ఇవాళ వీళ్ళ విద్యార్థుల జీవితాలు చిన్నాభిన్నం అయిపోయి ఇక పురుగులన్నం. మరి నాడేమో పౌష్టికాహారం, కేసీఆర్ గారి నేతృత్వంలో పౌష్టికాహారం ఉంటే ఈరోజు కాంగ్రెస్ 11 నెలల పాలనలో పురుగులన్నం పెడుతున్నటువంటి మరి పరిస్థితి. కాంగ్రెస్ మార్పు అంటే పురుగుల అన్నం పెట్టడమేనా మార్పు? రంగారెడ్డి జిల్లా అల్కాపూర్లోని ప్రభుత్వ పాఠశాలను బీఆర్ఎస్ నాయకులు సందర్శించారు. గురుకుల బాట కార్యక్రమంలో భాగంగా మధ్యాహ్నం భోజన నాణ్యతపై ఆరా తీశారు. విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన ఆహారం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ నేతలు నిప్పులు చెరిగారు. కొడంగల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్వి గురుకుల బాట కార్యక్రమాన్ని చేపట్టింది. పొలంపేటలోని కస్తూర్బా గాంధీ పాఠశాలను మాజీ జడ్పీటీసీ కోట్ల మహిపాల్ ముదిరాజ్ సందర్శించారు. గురుకులాల్లో విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకే గురుకుల బాట చేపట్టామన్నారు. రేవంత్ రెడ్డి దగ్గరే విద్యాశాఖ ఉన్నా విద్యార్థులకు న్యాయం జరగడం లేదని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరులో బీఆర్ఎస్ నేతలు గురుకుల బాట పట్టారు. ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలను పరిశీలించారు. సమస్యలని విద్యార్థుల్ని అడిగి తెలుసుకున్నారు. రేవంత్ హయాంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తమైందని మండిపడ్డారు. కనీసం విద్యార్థులకు అన్నం కూడా పెట్టలేని దుస్థితిలో రేవంత్ సర్కార్ ఉందని విమర్శించారు.
మరోవైపు బీఆర్ఎస్ గురుకుల బాటతో రేవంత్ సర్కార్ వెన్నులో వణుకు పుడుతోంది. అందుకే గురుకులాల సందర్శనకు వచ్చే గులాబీ నేతలపై పోలీసులు జులుం చేస్తున్నారు. హన్మకొండ జిల్లా మడికొండలో బీఆర్ఎస్ లీడర్లపై ఖాకీలు రెచ్చిపోయారు. బీఆర్ఎస్ చేపట్టిన గురుకుల బాటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి, కార్పొరేటర్లు రాధికారెడ్డి, రవినాయక్ ఆధ్వర్యంలో ఆశ్రమ పాఠశాలకు వెళ్లిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ వాగ్వాదానికి దిగారు. 50 మంది నేతలు కార్యకర్తలను బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. సమస్యలు తెలుసుకునేందుకు వచ్చిన తమను ఆపడం విడ్డూరంగా ఉందన్నారు రాకేష్ రెడ్డి. సమస్యలకు పరిష్కారం చూపకుండా రేవంత్ ప్రభుత్వం నిర్బంధాలకు పాల్పడడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో నిర్మల్ జిల్లా లోకేశ్వరం హోరెత్తింది. గురుకుల బాటలో పాల్గొన్న గులాబీ నేతలపై పోలీసులు రెచ్చిపోయారు. అక్రమంగా అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకు వెళ్తే తమను పోలీసులు అరెస్టు చేయడం దుర్మార్గమని బీఆర్ఎస్ నేతలు ధ్వజమెత్తారు. గురుకుల బాట నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలపై పోలీసుల ఓవర్ యాక్షన్ తారాస్థాయికి చేరింది. గురుకుల పాఠశాల సందర్శనకు వెళ్తారనే సమాచారంతో ఆదిలాబాద్ బీఆర్ఎస్వి జిల్లా అధ్యక్షుడు ధరణి రాజేష్ ను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. నిర్బంధాలతో గులాబీ నేతల గొంతు నొక్కలేరని రాజేష్ తేల్చి చెప్పారు. విద్యార్థుల ప్రాణాలు పోతున్నా స్పందించిన రేవంత్ సర్కారుపై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఓవర్ యాక్షన్ తగ్గించి మొద్దునిద్ర వీడాలని డిమాండ్ చేశారు. మాటల తర్వాత ముందు గురుకులాల్లో పరిస్థితిని సరిదిద్దాలని గులాబీ నేతలు తేల్చి చెప్పారు.